నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేయాలన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తామన్న లక్ష్మణ్ 19వ రోజు కొనసాగుతున్న జగన్ బస్ యాత్ర సాయంత్రం చింతరపాలెంలో మేమంతా సిద్ధం సభ ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా జగన్ పాలన అంతా అవినీతిమయమన్న చంద్రబాబు వైనాడ్లో రాహుల్ ఓటమి ఖాయం ఓటమి భయంతోనే సోనియా పోటీ చేయలేదన్న మోదీ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పై చేయి వేస్తే మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చారు తాను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదన్న రేవంత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు 10 ఏళ్లు ఇక్కడే ఉంటాం ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు కేసీఆర్ నౌకరు పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది బిడ్డ అది ఉన్న ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది 20 మంది టచ్లు అంటుండు ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చేసి చూడు హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడీ మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ఈ మెదకు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి అంటూ నిప్పులు చెరిగారు ఇక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అనే సోయిని మర్చి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం
అన్ని రంగాల్లో కృషి చేసే అసూయ పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అరుణ ఫైర్ అయ్యారు. అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాట అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావో చూస్తాగనరా, తొక్కుదురా, వచ్చి తొక్కుదురా, ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకని ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రచార రథాలను సిద్ధం చేశారు. అయితే ఈ నెల 22 నుండి మే 10 వరకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్ యాత్ర తర్వాత రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. వరంగల్ భద్రకాళి టెంపుల్ లేదా మిర్యాలగూడ నుండి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీ నుంచి మే 10 వరకు వరుసగా కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉదయం పూట బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలను పరిశీలించడంతో పాటు పంట కల్లాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడడం, షోలు, పార్లమెంట్ మీటింగ్లు నిర్వహించి పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం కోసం బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించాల్సి ఉంటుందనే దానిపైన రూట్ మ్యాప్ తీసుకున్నారు. ఈ రోజు లేదా రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానంగా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు. మొదటి నుంచి సెంటిమెంట్ గా వస్తున్న విధంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బస్సు యాత్ర ద్వారా, రోడ్ షోలు, కార్నర్ మీటింగుల ద్వారా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఎన్కౌంటర్లో ఎక్కువ మంది ఆదివాసులే చంపబడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. ఆదివాసుల హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల 43వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీతక్క నివాళులర్పించారు. ఆదివాసీ గూడెలో పెద్ద ఎత్తున బీఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చి ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేస్తుందని సీతక్క ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సోదరులు పోరాడినటువంటి క్రమంలో 1981లో జరిగినటువంటి కాల్పులలో చనిపోయినటువంటి ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క పోరాటం, వారి యొక్క ఆరాటం అంతా కూడా ఈ భూమి మీద మాకు హక్కులు ఉండాలి, ఈ భూమి మాకు
భుక్తినివ్వాలనేటువంటి లక్ష్యంతో ఆనాడు పోరాటం చేసి మరణించడం జరిగింది. ఆ తర్వాత మరి వారి పోరాట స్ఫూర్తితోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలను జీవోలను తీసుకురావడంతో పాటు పోడు భూముల హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అటవీ హక్కుల చట్ట ప్రకారం అడవి భూముల మీద కూడా హక్కులు కల్పించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది, సోనియమ్మది. ఇంద్రవెల్లి వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన సోదరులు పోరాడినటువంటి క్రమంలో 1981లో జరిగినటువంటి కాల్పులలో చనిపోయినటువంటి ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క పోరాటం, వారి యొక్క ఆరాటం అంతా కూడా ఈ భూమి మీద మాకు హక్కులు ఉండాలి, ఈ భూమి మాకు భుక్తినివ్వాలనేటువంటి లక్ష్యంతో ఆనాడు పోరాటం చేసి మరణించడం జరిగింది. ఆ తర్వాత మరి వారి పోరాట స్ఫూర్తితోటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలను జీవోలను తీసుకురావడంతో పాటు పోడు భూముల హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అటవీ హక్కుల చట్ట సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక టీడీపీ నేత బొండా ఉమా ప్రమేయం ఉందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కేసులో నిందితుడిగా ఉన్న సతీష్తో బొండా ఉమాకు పరిచయం ఉందని అన్నారు. అయితే గురుకల రాయ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడని చెప్పారు. మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు, బొండా ఉమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బొండా ఉమా ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గొలకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బొండా ఉమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు, బొండా ఉమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బొండా ఉమా ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు మతి అంతా తాత్కాలిక రాజధాని చుట్టూ తిరుగుతుందన్నారు. చంద్రబాబు బూటకపు హామీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అయితే జలయజ్ఞం ద్వారా 90% పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారన్నారు మంత్రి. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేదని అన్నారు. వక్తలందరూ కూడా చెప్పారు, ఏ గ్రామంలో పోయినా ఎదురు ప్రశ్న అనేది మన కార్యకర్తలకు కానీ నాయకులకు రావడం లేదు. మేము అన్నీ చేశాము అని ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా పోయి అయ్యా మేము నీకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇవి ఇచ్చాం, మాకు ఓట్లు వేయాలంటే ఎదురుగా ప్రశ్న వేసే పరిస్థితి లేదు. ఇష్టం లేకపోయినా మామూలుగానే మాట్లాడి పంపించే పరిస్థితి. గతంలో అయితే మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ వీధులే మా ఊరికి రావద్దనేవాళ్ళు, గ్రామాలే వ్యతిరేకంగా ఉండేది, ఏది కూడా సజావుగా జరిగేది కాదు. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఇంకా ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఈరోజు ఆయన పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామానికి కూడా జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులు ఎవరు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు. అప్పుడు వచ్చేది 1వ పెన్షన్, 1వ ఇల్లు వచ్చేది. అవి కూడా ఇచ్చేది ఎవరికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకే ఇచ్చేవారు. ఈ రోజు మనం ఆ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు అర్హులైన వారికి అందరికీ ఇస్తా ఉన్నాం స్టాచ్యురేషన్ మోడ్లో. అర్హులైన వారికి ఇచ్చేదే కాకుండా మన గ్రామాల్లో ఏదైనా మనకు వ్యతిరేకమైతే ఆ ప్రాంతము లేదా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముదిరాజ్ బస్తీ, యాదవ్ బస్తీ, అంజనమ్మ కాలనీ, ధోబీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అయితే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. సాయన్న కుమార్తెగా ఆయన పేరును నిలబెడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలను గురించి నివేదిత వివరించారు.
బీజేపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీజేపీ తెలంగాణలో అందరికంటే ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయంగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 5 సభల్లో వారు ప్రసంగించారు. ఆ తర్వాత విజయ సంకల్ప యాత్ర పేరుతో 5 యాత్రలు బీజేపీ విజయవంతంగా యాత్రలు నిర్వహించాము. యాత్రలకు కూడా మంచి స్పందన రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థుల ప్రకటన కూడా అన్ని పార్టీల కంటే ముందున్నాం. నామినేషన్ ప్రక్రియలో కూడా ముందున్నాం. ఈరోజు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడింది. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ కనుమరుగైనట్టే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం పట్ల ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క బాధ, ఆవేదన కేసీఆర్లో కూడా కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 5 నెలలైనా ఇంకా కేసీఆర్లో, కేటీఆర్లో ఓటమిని అంగీకరిస్తున్నట్టు కానీ జీర్ణించినట్టు కానీ కనిపించడం లేదు. అది ఎన్నికల్లో ఓటమి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వలసలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వెన్నుపోట్లు, మరొక దిక్కు టెలిఫోన్ స్కాము, అది కాకుండా కూతురు బీరు బ్రాండీ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్ స్కాము, బీరు బ్రాండీ స్కాము. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో అన్నట్టు ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, శ్రీరాముడు, జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి, జై శ్రీరామనండి, బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది, కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది ఆయన.
నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎంపీలకు ఓటు అడుగుతాడో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా గోడల మీద రాతలు, ప్రజల ఇళ్ల మీద వేసినటువంటి స్టిక్కర్సు, గత శాసనసభలో ఓటేసినప్పుడు పెట్టినటువంటి ఇంకు సిరా, ఇంకా ఉన్నప్పుడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్తున్నప్పుడు నేను కేసీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏ ముఖం పెట్టుకొని మీరు ఎంపీలకు ఓటాడుతున్నారో చెప్పాలి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు డిపాజిట్ కోసం పోటీ చేయాలి, గెలవడం కోసం కాదు. డిపాజిట్లు తెచ్చుకోవడము, దానికోసం కేసీఆర్ పర్యటన చేయాలి. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చారు. సోనియమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, రాహుల్ గాంధీ రాజ్యం వస్తుందని ఇంకొకసారి, అనేక రకాల పేర్లతో అనేక రకాల రాజ్యాలు వస్తాయని ప్రజలకు అనేక గ్యారంటీల పేరుతో గారడి చేసి ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన బహిరంగ సభల్లో గ్యారంటీల విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15 ఈ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల షెడ్యూల్ ఉందని ఇది 5 సంవత్సరాల క్రితమే తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019లో జరిగాయో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉంటుందో 5 సంవత్సరాల క్రితమే అందరికీ తెలుసు దేశ ప్రజలకు, ఒకరోజు అటు ఇటు. మరి ఈరోజు జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మరి మీరు 100 రోజులని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఆ 100 రోజులు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. పోనీ జూన్ 4కు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా,